సినీ కార్మికుల బంద్ కంటిన్యూ అవుతోంది. అటు ఫిల్మ్ ఫెడరేషన్, ఇటు నిర్మాతలకి మధ్య వేతనాల పెంపుపై చర్చలు సఫలం కాకపోవడంతో బంద్కు బ్రేక్ పడడం లేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరుగుతుందే కానీ తగ్గకపోవడంతో 2-3 రోజుల పాటు బంద్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ కార్మికుల సమ్మెపై ఇరు వర్గాల మధ్య చర్చలు ఫలించడం లేదు. ఖచ్చితంగా 30% వేతనాల పెంపు పెంచాల్సిందే అంటోంది ఫిల్మ్ ఫెడరేషన్. మరోవైపు వేతనాలు పెంచితే చిన్న నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతారంటున్నారు నిర్మాతలు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరంజీవితో మీటింగ్ వంటి ఇష్యూలతో బంద్ మరింత వేడెక్కింది. ఇప్పటికే 30% వేతనాల పెంపు ఇస్తామన్న ప్రొడక్షన్ కంపెనీల సినిమాలకు వర్క్ చేస్తున్నారు కార్మికులు. సారథి స్టూడియోలో టీవీ షూటింగ్ లో పాల్గొన్న కాస్ట్యూమర్ సత్యనారాయణపై కాస్ట్యూమ్ యూనియన్ నాయకులు దాడి చేశారు. షూటింగ్ కు ఎందుకు వెళ్లావని దాడికి పాల్పడ్డారు. దీంతో ఎస్ఆర్ నగర్ పిఎస్ లో వారిపై కంప్లైంట్ చేశాడు సత్యనారాయణ. వాళ్ళ డిమాండ్ లేదు టీవీ సీరియల్ ప్రోగ్రామ్. మీరు టీవీ సీరియల్ మనుషులు వచ్చి చేపించుకుంటే ఏదైనా చేయకూడదు. సినీ కార్మికులతో నిర్మాత సి కళ్యాణ్ చర్చించారు. ఫిల్మ్ ఫెడరేషన్ తో వేతనాల పెంపు, నిర్మాతల నష్టాలపై చర్చించారు. సినిమా వాళ్ళ సమస్యలను సినిమా వాళ్లే పరిష్కరించుకుంటారన్నారు. గతంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాసరి నారాయణరావు పరిష్కరించేవారని, ప్రభుత్వాల జోక్యం అవసరం లేదన్నారు. టికెట్ రేట్లు పెంపుకు ప్రభుత్వం దగ్గర వెళ్తామని, కానీ సమస్యలు మాత్రం సినిమా వాళ్లే పరిష్కరించుకుంటామంటున్నారు నిర్మాత సి కళ్యాణ్. సమస్య సామరస్యంగా పరిష్కారం అవుద్దని, ఎందుకంటే ఈ రోజు వరకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళే మాట్లాడుకుని సమస్య పరిష్కారం చేసుకున్నారు తప్పితే, ఒకప్పుడు నారాయణరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతుండేవాళ్ళు, చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పెద్దలు ఉన్నారు కదా ఇండస్ట్రీ. అసలు ఇలాంటి సినిమా వాడికి ప్రభుత్వాలతో పని లేదు సార్. ఓన్లీ ఆ టికెట్ రేట్లు వచ్చినప్పుడు టికెట్ రేట్లు అడుక్కోవటమే తప్పితే. ముంబై నుంచి డాన్సర్స్ ను తెప్పించుకుని సినిమా షూటింగ్ పెట్టుకోవడంపై ఫైర్ అవుతున్నారు డాన్సర్స్ అసోసియేషన్. మరోవైపు ఇక్కడ స్కిల్స్ ఉన్నవారు లేకనే బయట నుంచి వర్కర్స్ ను తెప్పించుకుంటున్నామని నిర్మాతలు ఆరోపించడంతో ఫిల్మ్ ఫెడరేషన్ బగ్గుమంది. స్కిల్స్ ఉన్న వాళ్ళు లేకుండానే ఇన్నాళ్ళు షూటింగ్స్ చేశారా అని ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమా ఇక్కడి వారితో పనిచేసే కదా, తెలుగు సినిమాలు హాలీవుడ్ రేంజ్ కి ఎదిగాయని ప్రశ్నిస్తున్నారు. స్కిల్ లేదు అని మీరు మరి ఏదన్నా బై మిస్టేక్ ఆ పదం వాడారో తెలియదు. దయచేసి ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. సో స్కిల్ లేకుండా ఈ స్టేజ్కి రాము కదా సార్. స్కిల్ ఉంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాం, మంచి పని చేస్తున్నాం. మీలాంటి వాళ్ళ ప్రొడ్యూసర్ సహకారంతోనే ఈ స్టేజ్కి వచ్చాము, ఈ స్టేజ్లో ఉన్నాం. సో దయచేసి మీరు ఇలాంటి పదాలు వాడకండి, వాడరని ఆశిస్తున్నాం. నిర్మాతలందరూ చిరంజీవిని కలవడంతో ఫిల్మ్ ఫెడరేషన్ కూడా చిరంజీవిని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు వేతనాల పెంపుపై ఆయా అసోసియేషన్ నాయకులు మరోమారు చర్చించుకోనున్నారు.